ఒక 30 లక్షలు పెట్టుకొని జేబులో యా నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అని చెప్పేసి ఎవరన్నా హైదరాబాద్లో ప్రయత్నం చేస్తే అది సరైన ప్రయత్నం తప్పుడు ప్రయత్నం? 30 లక్షల రూపాయలు పెట్టి హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో ఎక్కడో ఫ్లాట్ దొరకదు. మీకు ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు ఏమైనా దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు కూడా 20 అడుగులో కట్టిన ఫ్లాట్లు, లేకపోతే ఎక్కడో దూరంగా కట్టినవి, లేకపోతే 20 సంవత్సరాల క్రితం కట్టినాయి. ఇప్పుడు ఉండేటట్లుగా లేని ఫ్లాట్లు అయితే ఏదన్నా దొరుకుతాయి తప్పితే ఇప్పుడు అంటే 20 అడుగులు 18 అడుగులు కొడతారు కదా గల్లీలు, అట్లాంటి వాటిలో దొరకవచ్చు. కానీ అవన్నీ కార్ పార్కింగ్లు ఉండవు, ఇలాంటివి ఉండవు. సో అట్లాంటి పరిస్థితి ఉంది. 30 లక్షలు పెడితే కనీసం కొత్త ఫ్లాట్ వచ్చే పరిస్థితి లేదు. పటాన్ చెరువు, ఇంకా వెళ్ళిపోయి గాజుల రామారము, ఇంకా మల్లంపేట, అక్కడ కూడా మినిమం 4,000 రూపాయలు గజం. ఇవాళ రోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ 2,500 అవుతుంది అపార్ట్మెంట్. ల్యాండ్ కాస్ట్ మినిమం ఉంటుంది కదా. అంటే SFT అంటే 10 లక్షలు కన్స్ట్రక్షన్ కాస్టే అవుతుంది, 25 లక్షలు అవుతుంది. ల్యాండ్ కాస్ట్ 10 లక్షలు అని ఉంటుంది కదా, 5 లక్షలు రాదు. ఎక్కడ చూసినా ఔటర్ రింగ్ రోడ్ లోపల 40,000 రూపాయలు తక్కువ లేదు కదా. బౌరంపేట, మల్లంపేట, బీరంగూడలో కూడా, గాజుల రామారంలో కూడా 50,000 రూపాయలు గజం ఉంది. సూరారంలో కూడా 40,000 రూపాయలు గజం ఉంది. కోంపల్లిలో 50,000 రూపాయలు ఉంది. ఇటువైపు షామీర్పేట లోపల ఇక అటు కూడా 40,000 రూపాయలు, 30,000 రూపాయలు ఉన్నాయి. గట్కేస్తలో కూడా 30,000 ఉంది కదా. ఆదిపట్ల 20-25 30,000 ఉంది కదా. అంటే మినిమం 1000 SFT ఫ్లాట్కి 50 గజాలు, మినిమం 40 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తారు. 50 గజాలు ఈక్వల్ టు 30,000 వేసుకుంటే కానీ అదే 15 లక్షలు అవుతుంది. ఇదొక కన్స్ట్రక్షన్ కాస్ట్ 25 లక్షలు వేసుకోండి, 40 లక్షలు ఫ్లాట్ అవుతుంది. మరి బిల్డర్ కట్టినందుకు ఇట్లా కంపారిజన్. ఇప్పుడు తెల్లాపూర్ ఉంది, మినిమం 1,00,000 రూపాయలు, 80,000 రూపాయలు మినిమం ఉంది. సో ఒక సామాన్యుడు హైదరాబాద్ నగరంలో కొత్త ఫ్లాట్ కొనుక్కునే పరిస్థితి మినిమం 40 లక్షల నుంచి 50 లక్షలైనా ఉండాలి. సరే, అదే వ్యక్తి 30 లక్షలు జేబులో పెట్టుకొని స్థలం ఏదన్నా కొనుక్కుందామని బయలుదేరితే మీకు అది మరీ పిచ్చితనం అంటారా? అంతే. ఇప్పుడు లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే 30 లక్షలకు రాదు. ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే 30 లక్షలకు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మీకు ఆదిబట్ల నుంచి అటు ఇబ్రహీంపట్నం రోడ్డు కానివ్వండి, ఇటువైపు తుక్కుగోడ నుంచి అటు మహేశ్వరం మండలంలో కానీ, అటువైపు నాగారం, అమీర్పేట, మనసానపల్లి వైపు కానీ ఇట్లా వెళ్ళిపోవాలి. ఇంకా కొంచెం 30 లక్షలు కావాలంటే ఔటర్ రింగ్ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాల్సిందే. అయితే ఓల్డ్ లేఅవుట్లో దొరుకుతాయి. ఓల్డ్ లేఅవుట్, డిటిసిపి లేఅవుట్లు, పంచాయతీ లేఅవుట్లు ఉంటాయి కదా, అటోటోట్లో ఏమన్నా మిగిలిపోతే దొరుకుతాయి. అంతే తప్ప కొత్తగా రీసేల్ ప్లాట్లు ఏమైనా ఉంటే చెప్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ జేబులో 30 లక్షలు ఉంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి ఒక 10 కిలోమీటర్లు అవతల పోండి. అంతే. అది ఫ్లాట్ అయినా ఏదైనా సరే అక్కడ దొరికితే అదృష్టం. సెకండ్ రేట్ సిటీ అంటాం. ఇప్పుడు కడతాల్ కానివ్వండి, ఇప్పుడు షాద్ నగర్ కానివ్వండి, ఇట్లాంటి సిటీలకి దగ్గరలో కొనుక్కోవడానికి అయితే అవుతుంది. కానీ హైదరాబాద్కి దగ్గర అంటే మాత్రం అదే 50 లక్షలు ఉంటే ఇటు వచ్చే ప్రయత్నం చేయండి. అంతే సింపుల్గా. పటాన్ చెరువు 50 లక్షలు అయితే మీకు పటాన్ చెరువు మండలంలో కానివ్వండి, ఇటువైపు మా బీరంగూడ, బౌరంపేట, గాజుల రామారం, సూరారం, ఇటు బాలనగర్, జీడిమెట్ల, ఇట్లా. సరే, సిటీ మధ్యలో ఒక అద్భుతమైన అందమైన ఫ్లాట్ ఏదో కొనుక్కుందాం అనుకున్నారు. గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి చోట్ల, లేదంటే మణికొండ బాగా డెవలప్ అవుతోంది ఇప్పుడు సినిమా వాళ్ళ దయతో అని చెప్పేసి అంటున్నారు కదా, అలాంటి ప్రాంతాల్లో అనుకుందాం. ఏంటి పరిస్థితి? ఎంత ఉండాలి? కాంపిటీషన్ ఉంది ఇక్కడ మణికొండ. ఇప్పుడు బాగా మీరు అందమైన ఇల్లు కావాలంటున్నారు కాబట్టి ఇక్కడ చూసుకోండి. రాయదుర్గం కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట, కొండాపూర్, మాదాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, నానక్రామగూడ, ఈ 10 ఊర్లలో బాగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. అది ఫర్ ఎవర్ అనమాట. ఎందుకంటే హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేవన్నీ కూడా హైరేజ్ అపార్ట్మెంట్లో ఉన్నాయి ప్రజెంట్. మినిమం 2,000 SFT, మినిమం 2,000 SFT నుంచి 5,000, 10,000, 15,000, 16,000 SFT అపార్ట్మెంట్లు ఉన్నాయి. అంటే 4 కోట్ల నుంచి మినిమం 4 కోట్ల నుంచి ఇంకా పైనే ఉన్నాయన్నమాట. మినిమం ఇక్కడ ఎక్కడైనా జూబ్లీస్లో అయితే మినిమం 10 కోట్లు పెట్టాల్సి వస్తుంది ఫ్లాట్కి. ఇప్పుడు DSR వరల్డ్ అని ఒకటి ఉంది, 18,000 రూపాయలు SFT అనమాట. 15,000 మినిమం, 12,000 SFT ఇక్కడ అమ్ముతున్నారు. 12,000 అంటే 20,000 రూపాయలు, 18,000 రూపాయలు అంటే చూసుకోండి, 10 కోట్ల పైనే ఉంది ఫ్లాట్. సో ఇట్లా ఇప్పుడు రాయదుర్గంలో రాఘవ అని కడుతున్నారు, మినిమం 5,000 SFT అనమాట. 10,000 రూపాయలు తీసుకుని 5 కోట్లు ఉంది.
సో అట్లా డిఎస్ఆర్ 1 అని చెప్పి డిఎస్ఆర్ ఇంకోటి ఉంది అక్కడ నానక్రామ్ టోల్ గేట్లో 16,000 ఎస్ఎఫ్టీ, అది 16,000 రూపాయలు చెప్తున్నారు. ఇట్లా మినిమం 2,000 ఎస్ఎఫ్టీ తక్కువ లేకుండానే ఈ 10 ఏదైతే విలేజెస్లో మా అపార్ట్మెంట్ హైరేజ్ కడుతున్నారో మినిమం 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కాస్ట్ ఉంటుంది. 2,000 రూపాయలు అంటే 2 కోట్ల రూపాయలు అయింది ఫ్లాట్ దొరికే పరిస్థితి లేదు.